స్టఫీ నోస్ అండి, ఇది మనం కామన్గా వాడే వర్డ్ అనమాట. దీన్ని ఇంకో రకంగా చెప్పడం ఏంటంటే ముక్కు దెబ్బడేస్తుంది, ముక్కు మూసుకుపోతుంది, ముక్కు గట్టిగా ఉంటుంది, ముక్కులో గాలి ఆడట్లేదు, ఇలాంటివి మనం సాధారణంగా వాడే వర్డ్స్ అండి. అలా కాకుండా మనం ఇంకో రకంగా ఆలోచిస్తే నేసల్ అబ్స్ట్రక్షన్, స్టఫీ నోసు, దీంతోపాటు మౌత్ బ్రీతింగ్ కూడా బాగుంటుందండి. వీళ్ళకి మెయిన్గా ఏంటంటే నేసల్ అబ్స్ట్రక్షన్ 2 రకాల కారణాల నుంచి వస్తుందండి. స్టఫీ నోసు ఒకటి ముక్కులో సెక్రీషన్స్ ఎక్కువ కావటం వలన, రెండోది ముక్కులో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్ మ్యూకోజల్ గ్లాండ్స్ ఇవన్నీ సైజు పెరగటం వలన. బేసిక్గా ఏంటంటే ఈ స్టఫీ నోస్కి కారణం ఇన్ఫ్లమేషన్ అండి. ఇన్ఫ్లమేషన్ అంటే ఇది రకరకాల కారణాల నుంచి ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. ఎలర్జీ నుంచి రావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి రావచ్చు, స్ట్రెస్ నుంచి కూడా రావచ్చు అన్నమాట. ఈ స్ట్రెస్ నుంచి వచ్చేదాన్ని మనం వాసోమోటర్ రైనైటిస్ అంటాం అనమాట. ఎక్కువ మందికి ఇప్పుడు చూసినట్టయితే స్టఫీ నోస్ ఎలర్జీ నుంచి వస్తుందండి. ఈ ఎలర్జిక్ ఇన్ఫ్లమేషన్ వల్ల మనం సిటీలో చూసినట్టయితే సాయంత్రం అయ్యేటప్పటికి కొంచెం ముక్కు బ్లాక్ అయినట్టు ఉంటుంది, కానీ మార్నింగ్కి ఇంకా ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే నైట్ అంతా ఆ పార్టికల్స్, ఆ డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ ముక్కులో డిపాజిట్ అయిపోయి ఈ మ్యూకోస్ గ్లాండ్స్ని ఇరిటేట్ చేస్తాయి. ఇరిటేట్ చేయడం వలన ఒకటే అవి హైపర్ట్రోఫీ అవుతాయి, రెండోది ఏంటంటే సెక్రీషన్స్ కూడా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. మ్యూకోయిడ్ సెక్రీషన్స్ అంటాం. దీనివల్ల చాలామంది ఏంటంటే పొద్దున్నే స్టఫీ నోస్ ఫీల్ అవుతుంటారనమాట. సో ఈ ఎలర్జీ ఉన్నోళ్ళు బేసిక్గా ఏంటంటే దాంతోపాటు ఈ వైరల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటం మంచిదండి. ఒకవేళ వచ్చినా కూడా ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించాలన్నమాట. అవసరమైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. యూజువల్గా ఈ స్టఫీ నోస్ ఉన్న వాళ్ళు మెయిన్గా చేయాల్సింది ఏంటంటే వీలైనంతటికి పొద్దున సాయంత్రం మంచిగా ప్రాణాయామం చేసుకుంటా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి చాలా రిలీఫ్ ఉంటుందండి. దాంతోపాటు ఆయనకు నిద్రపోతా స్ట్రెస్ లేకుండా చూసుకున్నట్టయితే బాడీ రెసిస్టెన్స్, ఇమ్యూనిటీ కూడా పెరిగి ఇన్ఫ్లమేటరీ కండిషన్ బాగా కంట్రోల్లో ఉంచుదండి. ఇదే కాకుండా మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా ఈ స్టఫీ నోస్ కొంచెం ఎక్కువ రోజులు ఉంటున్నా, ఎక్కువ సార్లు వస్తున్నా, ఎప్పుడు నేసల్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కుని చెక్ చేసుకోవటం మంచిదండి. ఎస్పెషల్లీ టర్బినేట్ హైపర్ట్రోఫీ, డీవియేటెడ్ నేసల్ సెప్టమ్ ఈ రెండూ సాధారణంగా ఉంటాయండి. కొంతమందిలో పాలిపాయిడ్ల మాస్, నేసల్ పాలిపోస్ అంటాం, అది కూడా ఉండొచ్చు అన్నమాట. ఈ సాధారణంగా డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, ఇన్ఫీరియర్ టర్బినేట్ ఉంటే మనం వాటిని కరెక్ట్ చేసుకున్నట్టయితే ఈ స్టఫీ నోస్ తగ్గిపోయి ఎలర్జీ నుంచి వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది అన్నమాట. అట్నే ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గుతుంది. ఒకవేళ పాలిప్స్ ఉన్నట్టయితే అవి సర్జరీ ద్వారా చేసి మనం తర్వాత ఈ పాలిప్స్ సాధారణంగా ఏంటంటే ఎలర్జీ టు ద డస్ట్ నుంచి వస్తాయండి. ఈ ఎలర్జీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎప్పుడు పొద్దున సాయంత్రం మంచిగా ముక్కుని శుభ్రం చేసుకుంటా ప్రాణాయామం చేసుకున్నట్టయితే చాలా రిలీఫ్ ఉంటుంది అన్నమాట. బాగా ఎలర్జీ ఉన్నట్టయితే వాళ్ళకు కొన్ని రోజులు కొంచెం స్ప్రేస్ అవి కూడా వాడిస్తామండి. అది స్టెరాయిడ్ స్ప్రే కానీ, నేసల్ స్ప్రే కానీ అవి కూడా మేము వాడిస్తుంటాం అన్నమాట. సో ఈ విధంగా మనం బేసిక్గా స్టఫీ నోస్ ఉన్న వాళ్ళని ఫస్ట్ ఎండోస్కోపీ ద్వారా కూడా కన్ఫర్మ్ చేసుకొని ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకున్నట్టయితే ఆ స్టఫీ నోస్ని చాలా వాటికి రిలీవ్ చేయొచ్చండి.